అందరికీ నమస్కారం. గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలయింది. తెలంగాణలో గ్రామ పాలన ఆఫీసర్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 1వ తారీఖు నాడ విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా 10,956 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి కనీస విద్యా అర్హత ఏదైనా డిగ్రీ కానీ, ఇంటర్మీడియేట్ కానీ ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కానీ ఉండాలి. దీనికి సంబంధించిన న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. దీని ప్రకారము ఈ 10,955 పోస్టులను గవర్నమెంట్ మంజూరు చేసింది ఆర్థిక శాఖ. దీనిలో మొదట దీనిని పూర్వ వీఆర్ఏ అండ్ వీఆర్ఓలతో అంటే ఇంతకుముందుకు చేసిన వీఆర్ఏ అండ్ వీఆర్ఓ ఉద్యోగాలు చేసినటువంటి వారిని మొదట ఫిలప్ చేసి మిగిలిన వాటిని డైరెక్ట్ పోస్టింగ్ ద్వారా మిగిలిన పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పూర్వము వీఆర్ఏ అండ్ వీఆర్ఓ పోస్టులు ఉండేవి. ధరణి చట్టం వచ్చిన తర్వాత ఈ వీఆర్ఓ, వీఆర్ఏలను రద్దు చేశారు. అప్పుడు చేసినటువంటి వీఆర్ఓ, వీఆర్ఏలను వివిధ డిపార్ట్మెంట్స్‌కు మూవ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఎంతమంది ఉండేవారు అంటే 7,039 మంది వీఆర్ఓలు ఉండేవారు. 25,750 వీఆర్ఏలు ఉండేవారు. ధరణి రద్దు అయ్యే సమయానికి 5,195 మంది వీఆర్ఓలు, 20,255 మంది వీఆర్ఏలు ఉన్నారు. వీళ్ళు తర్వాత వివిధ శాఖలకు మూవ్ అయ్యారు. తర్వాత రీసెంట్‌గా భూభారతి చట్టము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం వల్ల జీవో నెంబర్ 129 రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు నోటిఫికేషన్ కోసము వాళ్ళు పేపర్లలో ప్రకటించారు. పలానా పోస్టులు మేము ఇస్తాము అని ప్రకటించడం జరిగింది. దీని రాత పరీక్ష ద్వారానే పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రాత పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ అండ్ నాలెడ్జ్ టెస్ట్ బేస్ చేసుకొని ఉంటుందని సమాచారం. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 16 ఏప్రిల్. దీనిని మనము ఈ ccla.telangana.gov.లో చూడవచ్చు. అక్కడ మనము న్యూస్ అనే ట్యాబ్‌లో దీన్ని మనము చూడవచ్చు. దాన్ని క్లిక్ చేయాలి. కనబడుతున్న దాన్ని క్లిక్ చేసి మనం అక్కడ ఒక లింక్ ఇచ్చారు చూడండి. ఇన్ ద గూగుల్ ఫామ్ ఫిజికల్లీ సైన్డ్ కాపీ తీసుకెళ్ళి దాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టరేట్‌లో సబ్మిట్ చేయాలి. చూడండి ఇక్కడ ccla.gov.in తెలంగాణ అని గూగుల్‌లో టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మీరు ccla తెలంగాణను క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్ డీటెయిల్స్ వస్తాయి. ఇందులో కరెంట్ స్టేటస్, ద తెలంగాణ భూభారతి యాక్ట్ 2025 ఇది కొత్తది. సో దీనికోసమే ఈ నోటిఫికేషన్. చూడండి ఇక్కడ న్యూస్లో మనం చూస్తున్నట్టయితే నోటిఫికేషన్ ఇన్వైటింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్ డ్యూటీ టేకింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద ఎక్స్ వీఆర్ఓస్ అండ్ వీఆర్ఎస్ ఇన్ ద గూగుల్ ఫామ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మనము ఆ నోటిఫికేషన్కి వెళ్తాం. అది పీడిఎఫ్ ఫామ్లో ఉంది. సో మనము అది చూద్దాం. ఇది నోటిఫికేషన్. దీని ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే CCLA వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఏప్రిల్ 1, 2025న. దీనికి రిఫరెన్స్ నెంబర్ ఉంది. ఇది 129 జీవో నెంబర్ బేస్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మొత్తం పోస్టులు వచ్చేసి
10,954 పోస్టులు. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇంటర్మీడియేట్ అండ్ మినిమమ్ టోటల్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. విఆర్ఓ అండ్ విఆర్ఓ చేసిన వాళ్ళు. ఇది ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అనుకోవచ్చు మనము. దీని లాస్ట్ డేట్ ఏంటంటే 16/4/2025 లాస్ట్ డేట్. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఇంతకుముందుకు నేను చెప్పినట్టుగా గూగుల్ ఫామ్లో నుండి ఫిజికల్ ఫామ్ తీసుకొని దాన్ని సైన్ చేసి దాన్ని రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో ఇవ్వాలి. దీనికి ఎలా అపాయింట్మెంట్ చేస్తారు అని అంటే దీనిని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కానీ లేకుంటే నాలెడ్జ్ టెస్టింగ్ చేసి వీరిని అపాయింట్మెంట్ చేస్తారు. విల్ బి ఎస్ట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీ హ్యావ్ బీన్ రీడిప్లాయిడ్ అంటే మళ్ళీ తిరిగి వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ అకౌంట్స్, కండక్టింగ్ ఎంక్వైరీస్, అవన్నీ మీకు తెలుసు, అది చదువుకోండి, నోటిఫికేషన్లో ఉంటాయి, అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మరియు దాని తర్వాత కాంపిటెన్సీ ఆఫ్ అప్లికేషన్. ఒకవేళ అది కరెక్ట్ మనం స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయితే తర్వాత నాలెడ్జ్ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి అథారిటీస్ ఎవరు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, చూడండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. మిగతా విషయాలు మీరు ఇందులో చూడొచ్చు. సర్వీస్ కండిషన్స్ ఏంటి అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయబడడం జరిగింది. మీరు దాన్ని బట్టి మీరు ఈ పోస్టుకు అప్లై చేసుకోండి. 10,954 పోస్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా పాత మాజీ విఆర్ఓ అండ్ విఆర్ఓ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి మూవ్ అయ్యారు. అందులో నుంచి ఎవరన్నా ఇక్కడికి రావాలనుకున్నా లేకుంటే ఎవరైనా చేయకుండా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు దీంట్లో అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నాలెడ్జ్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేసి వాళ్ళకి క్వాలిఫికేషన్స్ అవన్నీ సూట్ అయితే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో వాళ్ళకి అథారిటీ ఉన్నందువల్ల. తర్వాత ఏమైనా పోస్టులు మిగిలితే వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ రోజుకు మీకు ఈ సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా ఏం చింతించకండి. మీకు ఇందులో ఏమన్నా పోస్టులు మిగిలితే నా లెక్క ప్రకారం 4,000 చిల్లర పోస్టులు మిగులుతాయని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. 4,900 పైన. వాటన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఫిలప్ చేస్తారు. కావున మీరందరూ కూడా ప్రిపేర్ కండి. అండ్ ఇంటర్నల్గా మూవ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఒకవేళ వాళ్ళు మూవ్ కావాలనుకుంటే మూవ్ కావచ్చు. ఏవైతే మూవ్ కాలేదో, ఏవైతే వేకెన్సీస్ మిగిలిపోయాయో వాటిని ఇమీడియట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేసి ఒక కొత్త నోటిఫికేషన్ వేసి దాన్ని టీఎస్పిఎస్సి కానీ లేకపోతే సిఎస్సిఎల్ఏ కానీ ఎవరో ఒకరు దాన్ని టేక్ కేర్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఏదేమైనా సరే కానీ ఈ యొక్క ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే మనకు ఇంకొక ఎగ్జామ్స్ కూడా రాస్తే మనకు వస్తుండొచ్చు. కాబట్టి దీంట్లో ఉన్న సిలబస్ చూసుకొని ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయితే ఏంటంటే వేరే ఏమైనా నోటిఫికేషన్స్ పడ్డా దానికి కూడా ప్రిపేర్ అయితే ఏదో ఒక ఉద్యోగం అనేది వస్తుంది. ఉద్యోగం అనేది కంపల్సరీగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను.